వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది మనకి తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి కీర్తి గారు. మిథున రాశి వారికి సురేష్ గారు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు. మీరిచ్చే సజెషన్స్, మీరు ప్రిడిక్షన్స్ 100% ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారండి. తద్వారా బాగుపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీ క్లాసెస్ని ఫాలో అయ్యేవారు ఉన్నారు. సో ఈ నెల ఆఖరి ఎలా ఉందో తెలుసుకుందాం. సో సంతోషం అండి కీర్తి గారు. మనకి ఈ మంత్ డిసెంబర్ మంత్ ఏమవుతుందంటే 15th ధనుసు రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తున్నారండి. ఎప్పుడైతే ధనుసు రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తున్నారో దాన్ని ధనుర్మాసం అంటారు అక్కడి నుంచి. అందుకని ధనుర్మాసం రాగానే మనకి ఊళ్ళలో ముగ్గులు వేస్తారు, గొబ్బెమ్మలు పెడతారు, పేడకల్లాపు జల్లుతారు. ఈ మొత్తం చేసేసి శోభాయమానంగా ఇల్లే కాదండి ఊరు అంతా ఉంటుంది, ఎక్కడ పెట్టినా ఉంటుందన్నమాట. ఈ సందర్భంలో మనం మిథున రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ మిథున రాశి వారు అనగానే మనకి నక్షత్రం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు కలిగిన వాళ్ళంతా మనకి మిథున రాశి కింద వస్తారు. పేరు బలం కనుక చూసుకుంటే మనం వీళ్ళకి కా, కీ, కు, ఖం, జ్ఞ, చ, కే, కో, హ ఈ అక్షరాలు మోరార్లాస్ ఈ సౌండ్తో ఉన్న వాళ్ళ పేర్లు కూడా మనకి మిథున రాశి కింద వస్తారనమాట. అయితే మనకి ప్రిడిక్షన్ చెప్పమేముంది, గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుంటే కనుక ధనుసు రాశిలోకి మనం చెప్పినట్టు సూర్యుడు 15వ తారీఖున ప్రవేశిస్తున్నారు. తర్వాత 2 నుంచి శుక్రుడు మకర రాశిలో ఉన్నారండి. కర్కాటక రాశిలో వచ్చేటప్పటికి కుజుడు ఉన్నారు. తర్వాత మనకి వృశ్చిక రాశిలో వచ్చేటప్పటికి బుధుడు ఉన్నారండి. ఈ 4 యొక్క గ్రహాల ఇంపాక్ట్ మిథున రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం మనం. సో డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఈ అక్షరాలతో పోల్చుకోవచ్చు అంట. కరెక్ట్ అండి. దాంట్లో మనకు ఒక విధానం ఏంటంటే వాళ్ళకి బాగా పాపులర్ అయిన పేరు ఉంటుంది. ఆ బాగా పాపులర్ అయిన పేరులో ఫస్ట్ లెటర్ కనుక తీసుకుంటే దాని ద్వారా ప్రిడిక్షన్ చూస్తే 70% యాక్యురేట్గా ఉంటుంది. సో మీకు ఫస్ట్ 15 days ఎలా ఉంటుందంటే వీళ్ళకి శత్రునాశాంత ధనచ్ఛేదం విజయం యువతి జన బాధ అని చెప్తూ ఉంటారు అనమాట. ఫస్ట్ 15 days వీళ్ళకి శత్రువులతో గొడవ పెట్టుకుంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి శత్రువులు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి దూరంగా ఉండాలి. విపరీతంగా ధనం అయితే ఖర్చు అయిపోతుంది. తర్వాత వీళ్ళకి స్త్రీల ద్వారా కొంచెం ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఎన్ని ఆటంకాలున్నా వీళ్ళకి ఫస్ట్ 15 daysలో అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా జరుగుతుంది, చక్కగా విజయప్రదంలో అయితే వెళ్ళిపోతారనమాట. నెక్స్ట్ 15 days కనుక మనం చూసుకుంటే యాత్ర ధనచ్ఛేదం విజయం సంపద అని చెప్తారంట. అంటే ఎలా ఉంటుంది, చక్కగా తీర్థయాత్రలు చేస్తారు, విజయ పదంలో ఉంటారు, అష్టైశ్వర్యాలతో కూడా సంపద వీళ్ళకి చక్కగా వచ్చేస్తాయి అని చెప్పాలి. అయితే వీళ్ళకి ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే ధనచ్ఛేదం, విపరీతంగా ధనం ఖర్చు అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ధనం విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం ఒక్కొక్క ప్లానెట్ ఇచ్చే రిజల్ట్ కనుక మనం చూసుకుంటే ఫస్ట్ సూర్యుని కనుక చూసుకుంటే వీళ్ళు సువర్ణమూర్తిగా ఉండేసి అంత యోగ్యత అయితే చూపించట్లేదు, కొంచెం ప్రాబ్లంగా ఉందన్నమాట. ఎలాంటి ప్రాబ్లం అంటే ఫస్ట్ సంతానానికి, భార్యకి, తర్వాత పార్ట్నర్స్ తోటి ఎక్కువగా గొడవలు అవకాశం ఎక్కువగా ఉంది. ఉత్సాహం కలిగించే పనులు కనుక చేస్తూ ఉంటే వాటిని ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పేసి మనకు చెప్తున్నమాట. అయితే ఫస్ట్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల శరీరం అంతా కొంచెం ఎండిపోయినట్టు ఉండటం, తర్వాత శరీరంలో బాగా వేడి చేయటం, తర్వాత ఆందోళనగా ఉండటం, కోపంగా ఉండటం, డబ్బు కోల్పోవటం, మనసులో ఏదో సంకగా ఉండటం, టయానికి భోజనం చేయకుండా ఆకలి కడుపుతూ ఉండటం, ఈ సిచ్యువేషన్స్ అయితే వీళ్ళకి కనిపిస్తుందండి సూర్యుని వల్ల. అయితే మనకి కుజుడు కూడాను వీళ్ళకి అంత అనుకూలంగా లేకపోవడంతో, అదేమంటే అగ్నికి ఆజ్యం పోసినట్టు సూర్యుడు కొంచెం అనుకూలంగా లేదానికి కుజుడు కూడాను సపోర్ట్ ఇస్తూ ఇంకా ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంది. కాబట్టి మిథున రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే మనకి కుజుడు వచ్చేటప్పటికి ఎలాంటి ప్రాబ్లం అంటే అధికారులతో అసంతృప్తి, వీళ్ళు ఎక్కడానికి కనుక పనిచేస్తుంటే వాళ్ళపై ఉన్న అధికారులతో కొంచెం అసంతృప్తిగా ఉంటుంది. వీళ్ళు కఠినంగా మాట్లాడతారు, ధన నష్టం జరుగుతుంది, అవమానాలని ధననాశనం కూడాను వీళ్ళు ఎక్కువగా ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ ఎక్కువ వస్తుందండి. అయితే 5th హౌస్లో దృష్టి ఉండటం వల్ల అకాల భోజనము, పిల్లల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత మనస్తాపం గురికే అవకాశం ఎక్కువగా ఉంది. శత్రువులపై అకాల భోజనంతో పాటు శత్రువులతో కూడా వీళ్ళు కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అయితే 9th హౌస్లో కూడా కుజుని దృష్టి ఉండటం వల్ల కూడా అది కూడా అంత మంచిది కాదని చెప్పుకోవాలి. వీళ్ళకి ఒక్కోసారి భోజనానికి, అన్న వస్త్రాలకి కటకటలాడే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. స్థాన భ్రష్టత్వం, ప్రమోషన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం జాబ్ చేసేవాళ్ళు కేర్ఫుల్గా ఉండాల్సిన టైం అని చెప్పుకోవాలి. బలహీనత, పరాభవము, అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని మిథున రాశి వాళ్ళు డిసెంబర్ మంత్లో పెద్ద పెద్ద పనులు చేయకుండా, లేకపోతే రిస్కీ పనులు చేయకుండా, స్మార్ట్ వర్కులు చేయకుండా, వీలైనంత వరకు చాలా జెన్యున్గా హానెస్ట్గా ఉండి ఎక్కువ టైం వీళ్ళు ఆధ్యాత్మికంగా కనుక గడపగలిగితే ఆ టైం పాస్ అయిపోయిన తర్వాత మామూలుగా యాజ్ యూజువల్గా చేసుకోవచ్చు. సోషల్గా లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలంట. కరెక్ట్.
తర్వాత వీళ్ళకి ఒకే ఒక మంచి ఏంటంటే వీళ్ళకి శుక్రుడు బాగా యోగతను ఇస్తున్నాడండి. ఫస్ట్ 2 గ్రహాలు అయిపోయినా శుక్రుడు ఏ విషయాల్లో అంటే తర్వాత బంధుమిత్రులతో బాగా కలిసి ఉంటారు, హైయర్ అఫీషియల్స్ చక్కగా కలుస్తూ ఉంటారు, ధనలాభం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, అన్ని విధాలుగా బాగా గౌరవం చేసుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. హెల్త్ రిలేటెడ్ కూడా చాలా బాగుంటుంది ఈ టైంలో. రెండో ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే స్త్రీలతో ఆనందంగా గడిపే అవకాశం ఎక్కువగా ఉంది, వస్త్రలాభం ఉంది, ఆర్థిక లాభం ఉంది, వీళ్ళు బహుమతులు కూడా తీసుకుంటారు, కుటుంబంలో చాలా చక్కగా బాగా ఉంటుందని చెప్పుకోవాలన్నమాట. అంటే శుక్రుడు ఒక రకంగా చెప్పాలంటే ఇంటికి సంబంధించిన విషయాల్లో చాలా బాగుందని చెప్పుకోవాలి. అదే ఫ్రెండ్స్ తర్వాత సొసైటీల గురించి సూర్యుడు తర్వాత ప్రొఫెషన్ రిలేటెడ్లో వాళ్ళిద్దరూ అంత అనుకూలంగా లేరని చెప్పుకోవాలన్నమాట. మనకి జ్యోతిష శాస్త్రంలో అంగగోచారం అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. ఈ కాన్సెప్ట్ ప్రకారం ఏమంటే మనం ప్రతి నక్షత్రానికి కూడా ఎలా ఉంటుందో చూసుకోవచ్చు. ఈ ప్రకారం చూసుకుంటే మనకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 నక్షత్రం వాళ్ళకి మిథున రాశిలో ఎలా ఉంటుందంటే మృగశిర వాళ్ళు కనుక చూసుకుంటే 2 విషయాల్లో చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది, 3 విషయాల్లో చాలా బాగుంటుంది అనమాట. ఏ విషయంలో బాగుంటుందంటే వీళ్ళకి ఫస్ట్ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, తర్వాత కొత్తగా బట్టలు తీసుకొని షాపింగ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే డిసెంబర్ 1st వీక్ 10 డేస్లో వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, కొంచెం ధనానికి ఇబ్బంది పడతారు, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి ఎవరికండి కృతిక మృగశిర నక్షత్రం వాళ్ళకి. మనకి ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి కూడాను 3 విషయాలు చాలా బాగుంది, 3 విషయాలు ఛాలెంజింగ్గా ఉంది. ఎక్కడ బాగుందంటే ఫస్ట్ వీళ్ళకి వస్త్రలాభం ఉందండి, రాజ్యలాభం ఉంది, ధన ప్రాప్తి ఉంది. వీళ్ళకి ఈ నక్షత్రం వాళ్ళకి ధనం అయితే చక్కగా వచ్చేస్తుంది. ఎక్కడ ఛాలెంజింగ్గా ఉందంటే ధనం వచ్చి ఫస్ట్ 15 డేస్లో సెకండ్ 15 డేస్లో ధనానికి ఇబ్బంది పడిపోతారు. అందుకని వీళ్ళు ప్రాపర్గా ప్లానింగ్ చేసుకోవాలి. వచ్చిందని వెంటనే ఖర్చు పెట్టకుండా నెక్స్ట్ 2 వీక్స్ కూడా అవసరాలు ఉంటాయి, ప్రొవిజన్ పెట్టుకొని చాలా బాగుంటుంది, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఒక కొంచెం బంధనం అంటారు, అంటే భవిష్యత్తులో ఎలా ఉంటుంది మనం ఉన్న సిచ్యువేషన్ నుంచి బంధించబడినట్టు ఒక ఆలోచనలు వచ్చేస్తుంది. అంటే వీటి నుంచి వాళ్ళు బయటికి రావాలి. అంటే ఈ టైంలో వీళ్ళు అక్కడ గురువు గారిని కానివ్వండి, లేదంటే ఒక ఎక్స్పర్ట్స్ కానివ్వండి, కన్సల్టెంట్స్ కానీ ఎవరైనా కనుక కలిసి వాళ్ళతో చర్చించిన తర్వాత డెసిషన్ తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది ఎవరంటే ఆరుద్ర నక్షత్రం వాళ్ళు. పునర్వసు నక్షత్రం వాళ్ళకు కూడాను 2 విషయాల్లో పునర్వసు నక్షత్రం వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి రోగము, బంధనము, మరణము కూడా చూపిస్తుంది. అందుకని ఫస్ట్ హెల్త్ కాంప్లికేషన్ నుంచి ఎటు పోవాలి, ఏం చేయాలని దిక్కుతోచిన స్థితికి వెళ్ళిపోతారు. అక్కడ నుంచి వీళ్ళకి మరణం కూడా, అంటే మరణం అంటే వీళ్ళు చనిపోతారని కాదండి, బట్ ఆ టైప్ సిచ్యువేషన్ వస్తుంది. లేదంటే వీళ్ళు ఏదైనా పని తలబడితే ఆ పనిలో విపరీతంగా ఆటంకాలు వచ్చేసి చేయలేకుండా మధ్యలో టాప్ చేసేస్తారు. అయితే ధనం విషయంలో మాత్రం చాలా బాగుంటుంది. అందుకని పునర్వసు నక్షత్రం వాళ్ళు ఈ మంత్ పెద్ద పెద్ద పనులు ఏం చేయకుండా, ఎక్స్పెరిమెంట్లు చేయకుండా, స్మార్ట్గానో చేయకుండా, జెన్యున్గా హానెస్ట్గా ఉండి సింపుల్గా కనుక లైఫ్ ఎంతైతే మినిమం చేయగలిగితే బాగుంటుందో అంతవరకు చేసుకొని ఆధ్యాత్మికంగా ఉంటే చాలా బాగుంటుందండి. సో ఇది ఈ మిథున రాశి వాళ్ళకి డిసెంబర్ మంత్ కలిసి. సో మనం ఏం రెమెడీస్ తెలియజేయొచ్చండి? పాజిటివ్స్ నెగటివ్స్ 2 sides ఆఫ్ ఎ సింగిల్ కాయిన్ లాగానే వెళ్తూ ఉంది. సో వీళ్ళకి ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఫస్ట్ దుర్గాదేవిని పూజించాలండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని విజిట్ చేసిన మానసాదేవి, మనకి జంట నాగులు ఉంటాయండి, వాళ్ళకి పాలు పోసినా కానీ చాలా బాగుంటుంది. ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకున్నా, లేదంటే వీళ్ళకి ధనానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారండి మిగతా 2 నక్షత్రం వాళ్ళు. వీళ్ళు వచ్చేటప్పటికి కుబేర పాశుపత హోమం చేయించుకుంటే ధన ప్రవాహం కలిగి చాలా బాగుంటారండి వీళ్ళు. రైట్. సో డిసెంబర్ మంత్లో మీకు ఎలా ఉండబోతుందో గురుగారి ద్వారా ముందే తెలుసుకున్నారు కాబట్టి, రెమెడీస్ కూడా చెప్పారు కాబట్టి అవి చేయండి. అండ్ క్షుణ్ణంగా మీ జాతకానికి సంబంధించి తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయొచ్చు. గురుగారి అపాయింట్మెంట్ కూడా అక్కడ మీకు లభిస్తుంది. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి.